మనసులో ఏదైనా బాధ ఉంటే కండ్ల నుంచి దుఃఖం వస్తుందా లేదా? యాదికి వచ్చినప్పుడు తలుసుకున్నప్పుడు దుఃఖం రాకపోతే ఏమత్తది? మనకు తెలిసిన మనిషో మన పక్కపోటి పని చేసే మనిషో లేడంటే బాధ అనిపించదా? దుఃఖం రాదా? మరి తెలిసినోళ్ళు పక్కపోటోళ్ళు పోతే ఏడ్చే మనం, మరి ఆమె భర్తను కోల్పోయి 6 నెలలు అయితలేదు. ఆమె ఏడిస్తే కూడా తప్పులు తీస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. చి అది నోరా? అబ్బో నా నోటితోటి నేను అనలేను అమ్మా. మీరంతా పెద్ద పెద్దోళ్ళ వేసారు కానీ ఈ మాట నేననలే, పబ్లికే అంటున్నారు. గిట్ల గిదేం రాజకీయం అని. ఆ భర్త లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఏడవడం వల్ల అదేదో మనకు వచ్చిన బాధ ఏదో అది ఏది కోల్పోయిన మనిషి అయితే ఆ మాట అన్నాడు. భర్త లేనోళ్ళకే ఆ బాధ ఏందో తెలుస్తుంది. నుల్లా మనిషి అయితే కాంగ్రెస్ మంత్రులు మాగంటి సునీతను గసంటి మాటలు అననే అనరు. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పెళ్ళాలు ఏడువరు. తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏడ్చి ఉండరు. మాగంటి గోపీనాథ్ కూతురు ముందు కాంగ్రెస్ మంత్రులకు గడ్డి పెట్టిర్రు కొంతమంది మహిళలు. భర్త చచ్చిపోయి 6 నెలలు కాకముందే ఏడుపు చల్లారుతుందా? ఎందుకు ఇసోటి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటా కొంతమంది మహిళలు ఆమెకు సపోర్ట్ చేసిరట.